వైఎస్ వివేక కుటుంబాన్ని పరామర్శించిన బీటెక్ రవి. వివేక 7వ వర్ధంతి సందర్భంగా వివేక కుమార్తె సునీతారెడ్డి భార్య సౌభాగ్యమ్మలను వారి నివాసంలో పరామర్శించిన బీటెక్ రవి. వివేక నివాసంలో మీడియా సమావేశం నిర్వహించిన బీటెక్ రవి. చరిత్రలో పులివెందులు ఉన్నంతకాలం 2019 మార్చి 15 జరిగిన ఘటనని అందరికీ గుర్తుంటుందన్నారు. డబ్బు, అధికార బలం అడ్డంగా పెట్టుకొని వ్యవస్థలను మేనేజ్ చేస్తూ తాత్కాలికంగా తప్పించుకోవచ్చని, హత్యతో పరోక్ష ప్రత్యక్ష సంబంధం ఉన్న వాళ్ళు ఇక్కడ తప్పించుకున్నా దేవుడి ముందు తప్పించుకున్నారని ఆయన అన్నారు. సునీత పోరాటం చూశాక ఇలాంటి కుమార్తె మనకి ఉండాలని అందరూ కోరుకుంటున్నారని అన్నారు. సునీత కుటుంబానికి న్యాయం జరుగుతుందని భావిస్తున్నా, హత్యతో సంబంధం ఉన్న నిందితులకు దేవుని దయతో ఖచ్చితంగా శిక్ష పడుతుందని బీటెక్ రవి అన్నారు. కేసు త్వరగా ట్రయల్ కోర్టుకు రావాలని కోరుకుంటున్నాను. హత్య ఎవరు చేశారో అందరికీ తెలుసని, వారి కోసమే సునీతమ్మ పోరాటం చేస్తుందని గుర్తు చేశారు. అత్యున్నత దర్యాప్తు సంస్థ గురించి మాట్లాడడం సరికాదని, ఈ దారిలో అన్యాయం జరిగితే మరో దారిలో న్యాయం కోసం పోరాడతామని ఆయన గుర్తు చేశారు. ముఖ్యంగా ఈరోజు పులివెందులు అనే పేరు అంటే చరిత్రలో పులివెందుల గురించి ఎప్పుడన్నా కానీ పులివెందుల్లో అంటే చరిత్రలో పులివెందుల పేరు ఉన్నంత వరకు కూడా ఆ రోజు జరిగిన సంఘటన అంటే వివేకానంద రెడ్డి గారి హత్య అనేది అంటే ఒక చరిత్ర పుటంలో పులివెందుల హిస్టరీలో అత్యంత ఒక దారుణమైన ఒక బాధాకరమైన సంఘటన. తర్వాత ఈరోజు ఏదైనా కానీ వ్యవస్థలను ఉండి డబ్బులుండి తర్వాత వ్యవస్థలన్నింటినీ మేనేజ్ చేసి తాత్కాలికంగా ఏమన్నా శిక్ష నుంచి ఎవరన్నా ఇంకా దాంట్లో ఎవరన్నా తప్పించుకోవచ్చు. కానీ ఈ హత్యతో సంబంధం ఉన్న ప్రత్యక్షంగా సంబంధం ఉన్న వాళ్ళు కానీ తర్వాత పరోక్షంగా సంబంధం ఉన్న వాళ్ళు కానీ ఎప్పటికీ కూడా ఒకవేళ ఇక్కడ ఏదన్నా మీరు మేనేజ్ చేయగలరేమో కానీ తర్వాత దేవుడు అనేవాడు ఉన్నాడు, తర్వాత కర్మ సిద్ధాంతం అనేది ఒకటి తప్పకుండా ఉంది. కాబట్టి వాటికైతే తప్పకుండా బలవుతారు. ఎందుకంటే ఇది అత్యంత చాలా దారుణమైన విషాదకరమైన సంఘటన. అంటే నమ్మించి సొంత ఇంట్లో జరిగిన సంఘటన. ఇది చాలా అంటే ఒక రకమైన నమ్మక ద్రోహం లాంటి చాలా దారుణమైన హత్య. కాబట్టి ఇది కర్మ సిద్ధాంతం నుంచి తర్వాత ఎవరు కూడా తప్పించుకునే పరిస్థితి లేదు. తర్వాత సునీతమ్మ గారి ఏదైతే ఈరోజు పోరాటం చూసి అందరూ మాకు ఇలాంటి కూతురు ఎందుకు లేదని ఆలోచన చేసే పరిస్థితిలో ఆమె ఈరోజు పోరాటం ఆమె పోరాట ఫలితం తప్పకుండా ఆ కుటుంబానికి కానీ తప్పకుండా న్యాయం జరుగుతుంది. అలాగే పెద్ద ఆయన వివేకానంద గారి ఆత్మ కూడా శాంతి కలగాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ 100% తప్పకుండా దీంట్లో సంబంధం ఉండి ప్రత్యక్ష సంబంధం ఉండాలకు పరోక్ష సంబంధంగా ఉండాలకు కూడా తప్పకుండా ఆ దేవుని వచ్చే దయతో శిక్ష అయితే తప్పకుండా పడతాదని ఈమె పోరాటం విజయవంతం కావాలని కూడా ఆశిస్తాను. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ మేము చేశాము. ఏదన్నా అంటే కింద కోర్టుకు వెళ్ళి ఆ తర్వాత చూడండి అనేది దాని మీద ఇప్పుడు సునీత మేడం గారు కూడా ఎలాబొరేటెడ్గా ఇచ్చారు. ఏమి ఇచ్చారు ఏమనేది కూడా ఇంకా డీప్ స్టడీ కూడా చేయాలి. అది కింద కోర్టులోకి పోయి ఇంకా ఏమేమి ఉన్నాయో మీ అన్నీ పెట్టి 4 వీక్స్లో అన్నీ కూడా కంప్లీట్ చేసి ట్రయల్ స్టార్ట్ చేయమని కూడా చెప్పారు. ఇప్పుడు మాకు ప్రధానంగా దీంట్లో ఏదన్నా కాన్స్పిరసీ ఉందేమో అనేది ఒకటి అడుగుతున్నాం. రెండోది వచ్చేసి తొందరగా ట్రయల్ జరపమని కూడా మా డిమాండ్ అడుగుతాం. ఆ ట్రయల్ జరపమని కూడా 4 వీక్స్లో ఇవన్నీ కూడా ఏమేమి దాని మీద వచ్చినాయో అలిగేషన్స్ కానీ అభ్యర్థనలు కానీ అవన్నీ కూడా పరిశీలించి 4 వారాల లోపల క్లోజ్ చేసి ట్రయల్ జరపమని కూడా చెప్పినారు. ట్రయల్లో అయినా ఇప్పుడు ఉండే వాళ్ళు ఎటు అందరు ఉన్నారు, ఇంకా ఉండేది ఒకరే. వాళ్ళ కోసమే ఈ ఫైట్ వాళ్ళే చేసినారనే కదా ఇదంతా ఈ ప్రయత్నం అంతా కూడా దాని వెనక వాళ్ళు ఉన్నారనేదే ఇదంతా. అది ఇంకా కొంచెం ట్రయల్ కోర్టు చూసుకోమని చెప్పినారు. చూద్దాం కోర్టు ఎక్కడ న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం. అంటే అసలైన కుట్రదారుని ఎంక్వైరీ ఇప్పుడు అది భారతదేశంలో అత్యంత ఇదైన దర్యాప్తు సంస్థ. అవన్నీ మనం మీతో మాట్లాడడం అనేది కూడా ఇది కాదు. ఏంటంటే ఇప్పుడు ఏది ఏమైనా కూడా సుప్రీంకోర్టును వాటిని మనం గౌరవించాల్సిందే, ఫాలో కావాల్సిందే. కానీ మనకు అది అన్యాయము, అది మనకు అన్యాయం జరగలేదని తెలిసినప్పుడు ఇంకో రూట్లో పోయి ఏదో రకంగా దాని మా పోరాటాన్ని ఖచ్చితంగా ఎవరైతే ఇందాక చెప్పినట్లు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అనేది పరోక్షం అనేది ఇంకా అదే నేను అనేది వాళ్ళకు తప్పకుండా ఏ రకంగా కోర్టుకు లాగాలో ఆ రకంగా అయితే తప్పకుండా 100% లాగుతాం. ఓకే, పొలిటికల్గా త్వరలో స్థానిక ఎన్నికలు వస్తున్నాయి.